ఒక మంచి సందర్భం చూసి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకునే ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. ఇదే ఆ సందర్భం అనిపించింది. మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం పాపో బాబో ఈ ప్రపంచంలోకి రాబోతున్నది. ఆయన ఇట్లా ఏడవడం ఒకటి, ఓయమ్మ ఇంకొకటి అందమైన గడ్డాన్ని పెంచుకున్నాడు. మిమ్మల్ని ఫాదర్ని చేయబోతున్నా, మీ రియాక్షన్ ఏంటండి? థ్యాంక్ యూ వెరీ మచ్ సుజ్జి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు చెప్తుందా నా కోడలు, ఎప్పుడు చెప్తుందానని. ఇంకొంచెం హెల్దీగా కావాలని, అందుకే మోకాళ్ళకు ఇంజెక్షన్ చేయించుకొని స్ట్రాంగ్ అయ్యాను పరిగెత్తడానికి మనవరాళ్ళతోటి. చాలా సంతోషంగా ఉన్నా. ఈ జన్మకి చాలు నాకు. ఇంకో ఇట్లా ఎమోషనల్ అయితేనే నేను ఎన్ని రోజుల నుంచి వీడియో చేయలే. ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అయితే ఫస్ట్ వచ్చి అక్క మాకే చెప్పింది అనమాట. మీ అందరి డౌట్ క్లియర్ అయినట్టేనా? నిజంగా చాలా మంది ఈ మధ్యకాలంలో నేను పోస్ట్ చేసిన వీడియోల కింద, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కింద ప్రతి ఒక్కరు, చాలామంది తెలిసిన వాళ్ళు అయితే ఫోన్స్ కూడా చేసి అడుగుతున్నారు అనమాట, నిజమా కాదా అని చెప్పి. సో ఒక మంచి సందర్భం చూసి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకునే ఇన్ని రోజులు వెయిట్ చేసినాము. ఇదే ఆ సందర్భం అనిపించింది. అందుకే మా మాటలని ఒక మంచి వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మేము ఈరోజు ఇంత హ్యాపీ ఉన్నాము అంటే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, మీ అందరి బ్లెస్సింగ్స్. ఎందుకంటే మమ్మల్ని ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారో, ఇంట్లో వాళ్ళు ఎట్లా మమ్మల్ని బ్లెస్ చేస్తారో, మీరు కూడా మా ఇంటోళ్ళలాగానే ప్రతి క్షణం మమ్మల్ని ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేసినారు. మీరు ఆశీర్వదించినట్టే మా వివాహ బంధం ఇంకొక అడుగు ముందుకేసింది. సో నిజంగా ఈ విషయాన్ని చెప్పడానికి చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఆయన లోపల కొంచెం ఎమోషనల్ కూడా ఉన్నదనమాట. ఎందుకంటే రాకేష్ గారు అంటారు, ఇప్పటికీ కూడా అడిగినా కూడా నేను పెళ్ళి అనేదే చాలా పెద్ద స్టెప్ తీసుకున్నా అని చెప్పేసి అంటారు. అట్లాంటిది పెళ్ళి ఆలోచన లేని పర్సన్ మ్యారేజ్ చేసుకొని ఈరోజు నన్ను హ్యాపీగా చూసుకోవడమే కాదు, ఆబ్వియస్లీ ఏ ఆడపిల్లైనా అనుకుంటుంది పెళ్ళి చేసుకున్న తర్వాత భర్త తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా చూసుకోవాలి అని చెప్పి. ఏ ఒక్క రోజు కూడా నేను వెనకకు తిరిగి చూసుకునేటట్టు చేయలేదు నన్ను. అంతే బాగా చూసుకున్నారు. ఇప్పుడు మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం పాపో బాబో
ఈ ప్రపంచంలోకి రాబోతున్నది. ఎట్లా అంటే మేము నిజంగా చాలా ప్రేమతోని, చాలా ఎగ్జైట్మెంట్తోని ఆ లిటిల్ బేబీ బాయ్కి కానీ లిటిల్ బేబీ గర్ల్కి కానీ వెల్కమింగ్ చేయడానికి చాలా అంటే చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులందరి ప్రేమ ఎట్లయితే ఆ బేబీ గర్ల్ మీద బేబీ బాయ్ మీద ఉంటుందో, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా బిడ్డ మీద అట్లనే ఉండాలి, అట్లనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీ అందరితోని ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి నాకు 9 నెలలు పట్టింది. కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి నాకు 9 నిమిషాలు కూడా పట్టలేదు. సో నాకు పాజిటివ్ అని తెలియంగానే మా ఇంట్లో ఉన్న పెద్దలకే కదా మనం ఫస్ట్ చెప్పాలనుకుంటాం, అంటే రియాక్షన్ ఎట్లుంటుంది. మా ఆయనకి నా ఫస్ట్ నేను చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. కానీ ఆ ఎగ్జైట్మెంట్తో మా ఆయనతో నేను కన్వే చేయలేను, నేను సరిగ్గా చెప్పలేను, ఆత్రం కదా, ఏ ఎమోషన్ని తొందరగా నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పి కాసేపు నన్ను నేను స్థిమితం చేసుకొని ఫస్ట్ మా అత్తమ్మకి చెప్పిన అనమాట. ఎందుకంటే మా ఆయన కంటే ఎక్కువ మా అత్తమ్మని ఆడుకోవడానికి మా పాపనో బాబునో ఇయ్యవా, నాకు మనవడో మనవరాలో వద్దా అని చెప్పి ఇంట్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్కి నీకు తొందరగా పిల్లలు కావాలని ఆశీర్వదించడము ఇవన్నీ చేస్తుంటారు కదా. పెద్దోళ్ళకే ఉంటుంది ఇంట్లో ఆరాటము, మనవరాలతో ఆడుకోవాలి అని చెప్పి. సో అందుకోసమనే మా అత్తమ్మతోనే షేర్ చేసుకున్నాను అనమాట. అంటే ఇంట్లో మా నక్షత్రం ఉన్నది, దానికి తోడు చెల్లెనో తమ్ముడో కావాలని చెప్పి మా అత్తమ్మ ఎప్పటికీ అంటుండే అనమాట. సో ఎక్కువ వెయిట్ చేసింది అత్తమ్మనే కాబట్టి అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి అత్తమ్మతో ఈ విషయాన్ని షేర్ చేసినాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. నేను చెప్పిన తర్వాత నాకు రాకేష్ గారికి చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. అత్తమ్మనే వచ్చి రాకేష్ గారికి చెప్పి ఏడ్చేసిండ్రు. ఎంతైనా అంటే తర్వాత చెప్పిండ్రు అనమాట మా అత్తమ్మ, రాకేష్ అసలు ఎప్పుడు పెళ్ళే చేసుకొని అంటుంటే నాకు ఊకే భయం వేసేది, వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉండాలని ఊకే కలలుగానేది నేను. అట్లాంటిది వాడికి పిల్లలు పుడుతున్నారు అని తెలియగానే చాలా సంతోషం అనిపించింది అని చెప్పేసి ఇక నన్ను కూడా పట్టుకొని కొంచెం ఎమోషనల్ అయింది. ఫస్ట్ మా ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడు, మా ఆయన రియాక్షన్ ఏందనేది తీసుకుందాం. నిజం చెప్పాలంటే మేము పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి కూడా నా నెత్తి మీద ఇంత బర్డన్ రానియలేదు. నేనుండే విషయంలో, నన్ను చూసుకునే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎవరికి నా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం కానీ, అంటే మీ అమ్మాయిని మేము చేసుకుంటున్నాం కదా, ఈ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ మీరు చేయాలి, అట్లాంటి ఏమి కూడా నోటి నుంచి రానియకుండా ఎవ్రీథింగ్ పెళ్ళి దగ్గర నుంచి నేను ఆనందంతో నేర్చిన ఏడిపే ఉన్నది కావచ్చు. కానీ ఏ రోజు నాకు ఈ కష్టమైంది, నాకు ఇంత ఇబ్బంది అయింది, నన్ను సరిగ్గా చూసుకోలేదు, నన్ను ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు అని నేను ఏడ్చింది కానీ బాధపడ్డ మూమెంట్ కానీ నాకు ఒక సెకండ్ కూడా నాకు లేదు. అట్లున్నాను అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ కట్టుకున్న నా భర్త. పెళ్ళి దగ్గర నుంచి ఇంకా పెళ్ళి అయిన తర్వాత నన్ను అర్థం చేసుకునేది కానీ, లేకపోతే నన్ను చూసుకునే విధానం ఒక లెవెల్ అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. నేను ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి ఈ 9 నెలలు నన్ను ఎంత అపురూపంగా చూసుకున్నాడో అది నాకే తెలుసు. ఏ విషయంలో ఎంతవరకు ఉంటే బాగుంటుంది, ఏ విషయంలో ఎంత తినాలి, ఏ రోజు ఎట్లుండాలి, ఏ మెడిసిన్ వేసుకున్నదా లేదా, ఎట్లా నడవాలి, నడిచే దగ్గర కూడా నువ్వు ఇట్లా నడు, నువ్వు కొంచెం జాగ్రత్త. నాకు కేరింగ్ తీసుకునేది ఎట్లా అంటే ఎవ్రీ టైం నాకు ఒక షాడో లాగా ఉండి నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. మా ఆయనకి ఈ జన్మకి కాదు, ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకు నేనే భార్యను కావాలి, అట్లనే ఆశపడుతున్నా. సో ఒకసారి మా ఆయనని పిలిచి మా ఆయన ఫీలింగ్స్ ఏందనేది తెలుసుకుందాం. మా ఆయన విషయంలో ఇప్పటివరకు జరగని 2 వింతలు జరిగినాయి. ఏంటి అంటే ఇగో ఆయన ఇట్లా ఏడవడం ఒకటి, ఓ అమ్మ, ఇంకొకటి అందమైన గడ్డాన్ని పెంచుకున్నాడు. ఇప్పటి వరకు ఆ సిగ్గుతోనే తల కింద ఉంచుకున్నా. అయ్యో, ఇప్పటి వరకు నేను ఎవ్వరు ఇట్లా గడ్డంతో జలుబు ఒకటి అను, నా ఫేస్ ఎలా చూపించాలి ఏంటి, ఇప్పటివరకు వీడియోస్ రివీల్ చేయలేదు కదా ఈ గడ్డాన్ని. నాకు గడ్డం ఏమాత్రం అడ్డం కాదని నిరూపించింది ఈ సిచ్యువేషన్. గడ్డంలో బాగుంది, గడ్డలు చిన్నపిల్లల గడ్డం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాను.
అంటే ఇప్పుడు కూడా దీంట్లో కూడా మీరు చిన్నపిల్లడు అని చెప్పేసి మీ గురించి మీరు చెప్పుకుంటున్నారా? రేపో ఎల్లుండో తండ్రి కాబోతున్నాం. తండ్రి ఎప్పుడో 9 నెలల కిందనే కాబోతున్నారు మీరు. అసలు ఆ ఫీలింగ్ అసలు తలుచుకుంటేనే మేకప్ సరిగ్గా ఎలా చూసుకుంటున్నా. ఏమండి మిమ్మల్ని పెళ్ళే చేసుకోను అన్న మీతోని ఓ మై గాడ్ తాళి కట్టించుకుందాం. మాంగళ్యం నందునా అట్లాంటి మిమ్మల్ని ఫాదర్ని చేయబోతున్నాం. మీ రియాక్షన్ ఏంటండి? అసలు పెళ్ళే వద్దన్న నాకు ఈ సిచ్యువేషన్ ఒకటి వస్తుంది, ఇలా కూర్చొని నేను ఒక వీడియో చేస్తానని లైఫ్లో కూడా అనుకోలేదు. గుడ్ ఫీల్. ఏం చెప్పాలి అంటే మాటలు రాని సందర్భాలు మనకి చాలా అరుదుగా ఎదురవుతూ ఉంటాయి. సో ఇది కూడా లోపల ఆనందం, మాటలు రాని సందర్భం. ఇట్స్ ఫీల్ వెరీ హ్యాపీ. సో తను ఎంత సంతోషపడుతుందో అనేది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, తనకి తెలుసు. కానీ ఎక్కడో నా మూలన తెలియకుండా నేను అందరికన్నా ఒక 15 స్టెప్పులు ముందే ఆనందపడుతూ ఉన్నా. అక్కడ ఉన్నది ఆనందం అంతా కూడా. ప్రతిదానికి మాటలు ఉండవు, కేవలం భావాలు మాత్రమే ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్ మా ఇంటిల్లు పాది, మా ఇంటిల్లు మొత్తం కూడా చాలా పెద్ద సిచ్యువేషన్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నేను ఫస్ట్ టైం మా తమ్ముడికి పాప పుట్టినప్పుడు కూడా, పాప పుడుతుంది అంటే కొంచెం అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. కానీ ఈ ఫీల్ నేనే తండ్రిని కాబోతున్నాను అని అంటే అది చాలా ఫీల్. ఇది నాకు ఆనందాన్ని, మా నక్షత్ర పుట్టిన ఆనందానికన్నా డబుల్ మా ఫ్యామిలీలో చేసింది. సో మా ఫ్యామిలీలోకి వచ్చి సుజాత తను ఇప్పుడు 2గా అంటే ఆల్రెడీ తను వచ్చి నాకు భార్యగా, ఈ ఇంటికి కోడలుగా, మా అమ్మకి ఎన్నో సేవలు చేస్తూ, ఇంట్లో ఎవరికి ఏం కావాలో చూసుకుంటూ, నాకు ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి చాలా ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే ఒకే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళ పాలసీలు ఒకళ్ళకి నచ్చకపోవటం, హెల్త్ పాలసీలు కాదు, చెప్తాను. ఒకళ్ళ పాలసీలు ఒకళ్ళకి నచ్చకపోవటం, ఒకళ్ళ టైం సెన్స్ ఒకళ్ళకి నచ్చకపోవటం, ఒకళ్ళ అలవాట్లు ఇంకొకళ్ళకి నచ్చకపోవటం, ఒకళ్ళ వే ఆఫ్ స్టైల్ ఇంకొకళ్ళు. కానీ మా ఇద్దరికి ఎప్పుడు అలాంటి పొరపచ్చాలు రాలేదు. రాకుండానే ఇన్ని సంవత్సరాలు అంటే దగ్గర 2 years 3 years పరిచయం 3 years పరిచయంలో 3 రోజులుగా గడిచిపోయాయి. ఈ 3 రోజుల్ని 3 సంవత్సరాలుగా మేము అనుకుంటాము. అంటే ఆ ఫీల్స్ కానీ ఎప్పుడు మాకు అనిపించలేదు. మేబీ ఒక కారణం ఎక్కువ మేము సోషల్ మీడియాలో కూడా లేకపోవడం వల్లనేమో కూడా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సందర్భం మేము ఫొటోస్ని షేర్ చేసుకోకపోయినా ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒక వీడియోనో, ఎప్పుడో ఇద్దరం కలిసి ఒక ఫోటోనో, లేకపోతే ఇద్దరం కలిసి ఒక వీడియో పెడితే దానికి ఎక్కువ స్పందించి మమ్మల్ని చాలా బ్రహ్మాండమైనటువంటి కామెంట్స్తో విష్ చేసే మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గుడ్ న్యూస్, ఈ శుభ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు మా ఇద్దరికి ఎలా ఇచ్చారో రేపు మా పుట్టపోయే పాపైనా బాబైనా వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎలానో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అంతే. మీ అందరు అనుకుంటేనే ఆ దేవుడు కూడా ఇంతమంది అనుకుంటున్నారా అనుకొని దేవుడు బ్లెస్సింగ్స్ కూడా బలంగా మా మీద ఉంటాయి. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఈ ఆనందం నేను తండ్రి అవుతున్నానన్న దానికన్నా రేపు కొంచెం భయం కూడా ఉంటుంది, బాధ్యత అనేది ఒకటి ఉంటుందని. మామూలుగా పెళ్లి చేసుకోవడమే ఒక తెలియని బాధ్యత. స్కిట్ చేసినంత ఈజీ కాదు పెళ్లి చేసుకోవడం అనేది. దాని తర్వాత ఇప్పుడు బాబు పాప, ఇదొక లైఫ్, ఇదొక టర్మ్. అంటే ఒక మనిషికి సంపూర్ణమైనటువంటి జీవితం రేపు తండ్రిగా నాకు దొరుకుతుంది. దీనికి మించి ఇంకా పెద్ద ఆనందం ఏంటంటే మా అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీ. ఆవిడ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ చెప్పడం కూడా కష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజ్జి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకటి కోరుకుంటున్నా, పాప ఇంజెక్షన్ కూడా నొప్పి భరించలేదు. రేపు డెలివరీ టైంకి ఎలా భరిస్తుందో ఏంటో అదొకటే భయం నాది తప్ప ఇంకేమీ లేదు. మీ అందరూ కూడా చాలా చక్కగా బ్లెస్ చేయండి, హ్యాపీగా డెలివరీ జరగాలని. సో పాప అయినా బాబు అయినా మాకు హ్యాపీయే. ఎందుకంటే మాకు పెద్దగా
ఏమంటారు, పెళ్ళి అనేదే లేదు, అలాంటిది మంచి భార్య దొరికింది. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోతే దేవుడికి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. సో అలా ఫీల్ అయ్యే వ్యక్తి నేను. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండి. మనం కలిసి వాళ్ళకి కూడా వాళ్ళు మనకి చెప్తారు కామెంట్స్ రూపంలో. మా ఇద్దరి విషయంలో మేమిద్దరం పేరెంట్స్ కాబోతున్నాము అనేది నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీ. కానీ ఈ బాధ్యత తిన వయసుకు మించినప్పుడే తీసుకున్నారు. యాజ్ ఎ ఫ్యామిలీలో ఈ ఇంట్లో ఒక తండ్రి బాధ్యత తీసుకొనే ఇప్పటికీ మా సాయన్ అట్లనే అంటాడు అనమాట. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు ఇంకెక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్తాను, ఆర్ఆర్ నేను ఇస్తాను. ఎప్పుడైతే కన్సీవ్ అయిన నుంచి ఏమంటారు మూడ్ స్వింగ్స్ అని అంటారు కదా, అలా చాలా స్వింగ్స్ చూసాను అనమాట నా లైఫ్లో. ఎన్ని స్వింగులు ఎన్ని ఒంగులు చూస్తాను లేదు. చాలా చూశాను. కాకపోతే ఈ టైంలో పాపం ఒక ఆడపిల్లగా తల్లి దగ్గర పెరిగి ఒక సొంతగా కష్టపడి ఈరోజు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఎక్కడో నేను తనెక్కడో తెలియని ప్రపంచంలోకి వచ్చి ఒక అమ్మాయి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే నేను అంటే తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగాం కాబట్టి ఆ ఎఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. వీళ్ళది ఇంకా డిఫరెంట్. ఎవరైనా సరే ఓకే అన్న ఇంతవరకే తీసుకుంటారు, అన్న బాధ్యత ఇంతవరకే ఉంటుంది, తల్లి బాధ్యత ఇంతవరకే ఉంటుంది అనేటట్టు మాత్రమే ఉంటుంది. కానీ తిన విషయంలో ఏంటంటే ఏజ్కి మించి ఒక ఫాదర్ బాధ్యత తీసుకొని ఇంట్లో ఇల్లు కట్టుకోవడము, తమ్మునికి పెళ్లి చేసుకోవడము, ఇంట్లో అందరము హ్యాపీ ఉండేటట్టు చూసుకోవడము, ఇదంతా కూడా ఒక తండ్రి బాధ్యత తీసుకొనే ఇప్పటికి స్టిల్ అంటే ఇంట్లో ఒక తాటి మీద నడుస్తాము అందరం ఇట్లున్నాము అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ హిమ్ అనమాట. తిన మాట మీద వెనకాల మేము అందరం ఉంటాం కాబట్టి మాకు ఆబ్వియస్లీ ఇంట్లో చూసుకునేది ఎప్పుడో తండ్రినే టైటిల్ ఇదే, నేను ఎప్పుడో నాకు నాదేంటంటే తిన ఆల్రెడీ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా తినకు అన్ని తెలుసు. అన్నిట్లో కూడా ఏది ఎట్లా హ్యాండిల్ చేయాలి, తమ్ముని ఎట్లా చూసుకోవాలి, నన్ను నమ్మి మా ఇంటికి వచ్చిన వీణని ఎట్లా చూసుకోవాలి, మా ఇంటి మహాలక్ష్మి మా పాపని ఎట్లా చూసుకోవాలి, మా అత్తమ్మని ఎట్లా చూసుకోవాలి, ఆబ్వియస్లీ భార్యను అయిన తర్వాత ఇంత నోరుగల దాన్ని నన్ను ఎట్లా చూసుకోవాలి. ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళందరూ కలిసి నన్ను చూసుకుంటారు, అదే విషయం. సో బాధ్యతలు ఎప్పుడు అందరికీ ఉంటాయి, బాధ్యతలు ఎప్పుడు మనిషిని మారుస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు అది బాధ్యత తండ్రి ఎందుకో వెనకబడ్డాడు, నాన్నెందుకో వెనకబడ్డా, ఎప్పుడు నాన్న వెనకబడ్డా జ్ఞాపకాల్లో ముందే ఉంటాడు. సో నేను ఒక గొప్ప తండ్రి పాత్ర, ఇప్పటిదాకా నేను గొప్ప కొడుకుగా నేను మార్కులు 100%. నేను రాసా కదా, నేనే చెప్పాలి అది. ఎందుకంటే ఒక కొడుకుగా 100కి 200% న్యాయం చేసిండ్రు అత్తమ్మకి, ఒక అన్నగా 100కి 500% న్యాయం చేసిండ్రు సాయికి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు మీరు నిజంగా అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నారా, జాయింట్ ఫ్యామిలీ మీది, మీ ఇద్దరు కోడళ్ళు ఇంత అది ఎట్లుంటారు బ్రో అని చెప్పేసి తిన అన్నా కూడా ఒకనొక సిచ్యువేషన్ మాకు వచ్చినప్పుడు నేను అడిగితే ఎట్లా పాసిబుల్ అవుతుందండి అంటే, మీకే ఎట్లా పాసిబుల్ అయింది, మిగతా వాళ్ళకి ఎందుకు, అన్నదమ్ములకు ఆబ్వియస్లీ ప్రేమలు ఉంటాయి కదా, ఎందుకు ఒక దగ్గర ఉండలేరు అని అంటే, నేను అన్నను వాడు నాకు తమ్ముడు అనుకుంటేనే ఇంట్లో గొడవలు అవుతాయి. నేను ఎప్పుడు నా తమ్ముడు అనుకోలేదు, నా కొడుకనే అనుకున్నా. అందుకే మాకు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా మాకు ఎటువంటిది రాలేదు. సో నేను అన్నని అనేది నాకు ఎప్పుడన్నా వస్తే మేబీ అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుందేమో చూద్దాం, ఇప్పటివరకు అయితే నాకు వాడు కొడుకే అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఒక తమ్ముని విషయంలో కూడా అంత బాధ్యత తీసుకొని అట్లా ఆలోచించుకొని ఉన్నాడు కాబట్టి కుటుంబం అందరు కూడా ఇట్లా ఉండగలిగినారు. వీళ్ళు చూసుకోవడం అట్లున్నది కాబట్టి ఇంటికి వచ్చిన మేము కూడా వాళ్ళని అట్లా చూడగలుగుతున్నాము. సో కాబట్టి ఈయన ఫుల్ఫిల్ చేసిన అన్ని విషయాలల్లో ఇంకా నా విషయంలో మాత్రం 100కి 1000% అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు ఏ ఆడపిల్ల అయినా అనుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న గొడవ అయినా నేను అమ్మగారింటికి పోతా, నాకు మా వాళ్ళు ఉన్నారు కదా, నాకు అసలు థాట్ కూడా రాకుండా నన్ను చూసుకున్నారు కాబట్టి. వెరీ బ్యూటిఫుల్ సందర్భాన్ని, ఒక అద్భుతమైన క్షణాన్ని, ఎప్పుడు మమ్మల్ని బాగుంటే మేము ఆనందంగా ఉంటే చూసి ఇష్టపడి మమ్మల్ని బ్లెస్ చేసే ప్లాట్ఫామ్లో మీ అందరూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నట్టే మీరు కూడా. సో మీ అందరు కూడా ఈ ఒక గొప్ప సిచ్యువేషన్ని, శుభ సిచ్యువేషన్ని మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. ఏమంటే మీరు చెప్పిండ్రు కదా
ఇప్పుడు అత్తమ్మ రియాక్షన్, వీణ రియాక్షన్, వీళ్ళందరి రియాక్షన్ తీసుకుందామండి. వాళ్ళు ఇంకా ఎమోషన్ అవుతారు పాపం. ఏం కదండి, నాకు నేను వెళ్ళి వాళ్ళ వాళ్ళని reaction పంపిస్తాను. పంపించండి. ఓకే వా అమ్మా. సో నేను వీడియోలోకి రమ్మంటాను, మైదాకు పెట్టుకొని కూర్చున్నాను. అట్లేం కాదు, గోరింటాకు పెట్టుకుంటాను పాపం. నేనే అనుకోకుండా పిలిచిన అనమాట. అట్లనే మైదాకు పెట్టుకొని ఉరికొచ్చింది ఇంట్లోకి. మనవరాలు మనవడు ఎప్పటి నుంచో పెళ్ళైన దగ్గర నుంచి ఇంకెప్పుడు 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 అని అన్నావు. చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా చాలా ఎదురు చూశాను అనమాట పెళ్ళైన దగ్గర. ఎప్పుడు చెప్తుందా నా కోడలు, ఎప్పుడు చెప్తుందానని. శుభవార్త చెప్పింది, త్వరలోనే బాబో పాపో రాబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఒక్క మనవరాలతో అల్లరి సరిపోతలేదు అనమాట. అంటే ఒక మనవరాలు చేసే అల్లరి సరిపోతలేదు, నేను చేసే అల్లరి సరిపోతలేదు. ఇంకొక మనవడో మనవరాలు చేసే అల్లరి కూడా చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అవుదాం అనుకుంటాను అనమాట. ఇంకొంచెం హెల్దీగా కావాలని అందుకే మోకాళ్ళ ఇంజెక్షన్ చేయించుకొని స్ట్రాంగ్ అయ్యాను పరిగెత్తడానికి మనవరాళ్ళతోటి. కానీ మా అందరికైతే చాలా 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 సంతోషంగా ఉంది. మా ఇంటికి ఇంకొక రాణియో రాజో ఎవరో ఇంకొక బుడ్డిబాబు రావాలి. మేము ముగ్గురం వల్ల నలుగురం అయ్యాము, నలుగురం వల్ల 5 అయ్యాము, 5 వల్ల 6 అయ్యాము, ఇప్పుడు 7 అవుతున్నాము. ఇంకా ఇంకొకరు పుడితే 8, ఇంకొకరు పుడితే 9 మంది అవుతాం మేము మొత్తం. చాలా అత్తమ్మ, లేకపోతే ఇంకొక 12 ఇంకా ఇంకొకళ్ళ కన్నా కూడా నా ముగ్గురిని కన్నా కూడా నేను పెంచుతాను. వాళ్ళకేం బడలిక పడదు, నేను చూసుకుంటాను. వాళ్ళ ఓపిక ఎంతమందిని కన్నా సరే నేను చూసుకుంటా. క్రికెట్ మ్యాచ్ చేసినా పర్లేదు, మన ఇంట్లోకి వెళ్ళి టీముని పంపించే. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మా రాకేష్ పెళ్లి దిగులు పడి ఏడ్చాను నేనైతే. ఎంతమంది దేవుళ్ళు మొక్కునేదాన్నో నేను, నా కొడుకు పెళ్లి చేయండి స్వామి అని మొక్కున్నాను నేను. అట్లాంటి వాడు పెళ్లి చేసుకున్నాడు, తండ్రి అవుతున్నాడంటే ఇప్పటికీ మా రాకేష్ నాకు చిన్నపిల్లలాగానే అనిపిస్తున్నాడు. వీడి తండ్రి అంటే వీడికి ఇంకో చిన్నపిల్లాడు వస్తున్నాడు, వీడికి ఇంకా బాధ్యతలు పెరుగుతాయి అన్న భ్రమలో ఉన్నా. చాలా అసలుకి ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నా నేను. చాలా సంతోషంగా ఉన్నా. ఈ జన్మకి చాలు నాకు. పెళ్లి కావాలని ఎంత కోరికలు కోరుకున్నది, ఎన్ని మొక్కులు పెట్టిందో, పెళ్లి తర్వాత పిల్లలు కూడా కావాలని అన్ని మొక్కులు పెట్టింది. అన్ని అందరు అడుగుతారు కదండి ఇప్పుడు, మీ కోడలకి ఏమైనా విశేషమా, మీ కోడలకి ఏమైనా విశేషం అని అడుగుతారు కదా. మరి అప్పుడు ఏం చెప్పలేదు. అందుకోసం వీళ్ళని ఒత్తిడి చేసేదాన్ని అనమాట. వీళ్ళేమో ఊరికి నన్ను అనేవాళ్ళు, ఏంటమ్మా ఇట్లా ఒత్తిడి చేస్తావు, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు అది ఇదనని. నాకేంటంటే అందరు అడుగుతున్నాయి, కోడలికి ఏమైనా విశేషమా, కోడలికి ఏమైనా విశేషం అని. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ యువరాజు వస్తున్నాడని ఎంత సంతోషపడుతున్నారు అందరూ. అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. అది అంటే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి కొన్ని వాళ్ళు ఉంటే కూడా ఇది ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది. మీ కోడలికి ఇంకా ఇంకా ఏం విశేషం చెప్తలేదా, ఓ మీ కోడలు నీళ్లు పోసుకున్నదా, అద్భుతం చేశారు, ఈ రియాక్షన్స్ కూడా ఉంటాయి. పెళ్ళైన అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే అట్లా అడుగుతున్నప్పుడు. కానీ ఆబ్వియస్లీ ఇంటి పక్కన వాళ్ళకైనా, ఇంట్లో ఉండేటోళ్ళకైనా కూడా ఇంటి పక్కన వాళ్ళ విషయాలు తెలుసుకోవాలంటే కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా, వాళ్ళకి సంభ్రమైన బాధ అయినా ఏదైనా సరే మాట్లాడుకోవడానికి గాసిప్స్ కూడా దొరుకుతుంటాయి కదా. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సో మొత్తానికి ఏదైనా మా ఇల్లు ఇంకొంచెం అల్లరి కాబోతుంది. ఇంట్లో ఉన్న ఇంకో పర్సన్ గురించి చెప్పాలంటే, ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కింటి పిల్లల్లాగానే పెరుగుతున్నాం మేము. పెళ్ళి వీడియోలో చూసి ఉంటారు, ఎంగేజ్మెంట్ వీడియోలో చూసి ఉంటారు, హల్దీ వీడియోలో చూసి ఉంటారు. మా వీణ ఎక్కువ వీడియోస్ ముందుకు రాదు, కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. అక్క నేను కెమెరా ముందుకు రాలేను అని చెప్పి. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా కూడా ఎందుకో నా మ్యారేజ్కి ముందు నుంచి మా ఇద్దరు బాండింగ్ ఎట్లున్నదో ఇప్పటికీ స్టిల్ అట్లనే ఉన్నది. ప్రెగ్నెంట్ అయినా అని చెప్పి తెలియంగానే స్టిల్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏం తినాలి, నా హెల్త్ ఎట్లుండాలి, మా ఆయనతో పోటీ పడ్డది నాకు ఫుడ్ పెట్టే విషయంలో. మా ఆయనతో పోటీ పడ్డది నన్ను
ఇగో ఇట్లా ఎమోషనల్ అయితేనే నేను ఎన్ని రోజుల నుంచి వీడియో చేయలే. ఫస్ట్ డే దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను మా ఆయన అంటే ఇంటికి కూడా పంపించలేదు అనమాట. అంటే ఎందుకు అంటే కొంచెం మాకు రోడ్స్ సరిగా లేవు, నా హెల్త్ ఒకటి కొంచెం కాంప్లికేట్ అయి ఉండే మధ్యలో. ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర ఊళ్ళో మాకు హాస్పిటల్ లేదు, వెళ్ళాలన్నా కూడా మేము నర్సంపేటకి కానీ చంద్రపేటకి కానీ వెళ్ళాలి. సో రిస్క్ తీసుకోలేక వెళ్ళలేదన్నమాట. కానీ నేను ఇంటికి పోలేదు అన్న ఫీలింగ్ కూడా నాకు తీసుకురాలేదు. నన్ను చూసుకునే విషయంలో కానీ, నాకు ఫుడ్ పెట్టే విషయంలో కానీ, నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఫోన్ల మీద ఫోన్లు చేసి అక్క ఓకేనా అక్క ఓకేనా అని చెప్పి నా గురించి పట్టించుకునే విషయంలో కానీ నేను చాలా హ్యాపీ. అంటే మనల్ని అట్లా చూసుకునే మనుషులు కూడా ఉండాలి కదా, అది కూడా ఎస్పెషల్లీ ఈ టైంలో. సో నేను ఎప్పుడు తన ముందు నేను ఎక్స్ప్రెస్ చెయ్య, నాకు నువ్వంటే ఇంత ఇష్టం రా అని ఎప్పుడు నాకు చెప్పుకోవడం నాకు రాదు. కానీ తనకు కూడా ఏమన్నా అయింది అంటే నాకు అంత గాయగాయ అవుతుంటుంది. నాకు ఏదన్నా అయినా అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, మ్యారేజ్ దగ్గర నుంచి కూడా నేను ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అయినా కూడా ఊకే రూమ్లోకి వచ్చి అక్క ఓకేనా నువ్వు ఓకేనా అని చెప్పేసి అడుగుతుంటుంది అనమాట. అంటే తోడబుట్టాల్సిన అవసరమే లేదు, ఒకరి గురించి తెలుసుకోవాలి అని అంటే రక్త సంబంధమే అవసరం లేదు. ఇట్లాంటి బంధాలను కూడా దేవుడు కలుపుతుంటాడు, అవి కాపాడుకుంటే మనం ఇంకా బాగుండొచ్చు. అమ్మ నేను ఇంకా మా వీణ గురించి చెప్తే నేను ఇంకా ఏడుస్తా, వీడియో చూసిన తర్వాత అక్క నువ్వు ఇంతకు ఇంతగానే ఏడ్చడం అని చెప్పేసి మళ్ళీ నన్ను అంటది. సో ఇప్పుడు మా వీణ నా గురించి ఏమనుకుంటుంది అనేది ఒకసారి అడుగుదాం. నేను ముఖం తుడుచుకుంటా, ఏడ్చినట్టు కనబడుతుందా? మా సాయి అడుగుదాం అనుకున్నా, మా సాయి ఫీలింగ్ ఏంది అని. ఇప్పుడు నేను ఎట్లా ఏడ్చినో అలా అన్న విషయంలో ఆయన అట్లా ఏడుతాడు, ఎమోషనల్ అవుతాడు. సో మా సాయి కొంచెం అన్న టాపిక్ ఏదన్నా వచ్చింది అంటే హ్యాపీనెస్తోని ప్రేమతోని ఎమోషనల్ అయిపోతాడు అనమాట. సో అందుకే నేను ఇప్పుడు సాయిని ఇబ్బంది పెట్టాలనుకుంటలేను, మా వీణనే అడుగుదాము పిలిచి. అస్సలు నేనైతే నీ విషయానికి వస్తే ఫస్ట్ ఎమోషనల్ అయిపోతా. అసలు వీళ్ళ పెళ్ళవ్వాలని నేను ఫస్ట్ అనుకుంది నేను కానీ మా ఆయన కానీ ఇద్దరం ఎప్పుడు అనుకుంటాం. ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అయితే ఫస్ట్ వచ్చి అక్క మాకే చెప్పింది అనమాట. ఫస్ట్ ఎవరైనా హస్బెండ్కి చెప్పుకుంటారు కానీ వచ్చి నాకు ఈయనకి ఫస్ట్ చెప్తే ఎంత ఫీల్ అయ్యామంటే అసలు ఫస్ట్ షాక్ అయినా. ఫస్ట్ ఈయన పడుకొని ఉండే అనమాట, పడుకొని ఉంటే సాయి సాయి అని పిలిచి ఏంటి ఇట్లా పిలుస్తుందని నాకు సడన్గా అర్థం కాలేదన్నమాట. ఈయనకి సాయి చూడొకసారి అనగానే ఇట్లా చూపించారనమాట. ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇంకా మేము ఎంత ఫీల్ అయిపోయామంటే అసలు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే తన విషయంలో ఏదైనా నేను చాలా ఫీల్ అయిపోతాను అనమాట. తనకంటే ఎక్కువ నేను చాలా ఫీల్ అవుతాను, అంత ఇష్టం తనంటే నాకు, పిచ్చి కూడా. ఇంకా చెప్తుంటే నేను ఫస్ట్ ఎమోషనల్ అయిపోతాను వీళ్ళ గురించి. షివరింగ్ కూడా వస్తుంది నాకు. రాని అక్కడ ఎందుకంటే అంటే మేము ఫస్ట్ నుంచి మేము మాట్లాడుకునేది కానీ అంటే మా అత్తయ్యకి కూడా తెలియని విషయాలన్నీ మాకే, నాకు కానీ మా ఆయనకు కానీ అన్నీ తెలుసు అనమాట. సో ఇంకా తన విషయంలో ఏం జరిగినా ఫుల్ హ్యాపీ నేను. ఫస్ట్ మన చిన్ని ప్రపంచంలోకి ఇంకో చిన్న బుడ్డది వస్తుంది బంగారం. అది ఇంకా పాపో బాబో తెలియదు కానీ అందరి రియాక్షన్స్ కంటే కూడా నేను ఫస్ట్ ఎవరి రియాక్షన్ తీసుకోవాలనుకున్నా అంటే మా నక్షత్ర రియాక్షన్. అది తీసుకోలేదా? ఇంకా దాన్ని తీసుకోలేదు, అది పడుకొని ఉంటుంది, పండుకుంది. సో అది ఆ విషయం చెప్పినప్పుడు అరే నాన్న నీకు చెల్లిన తమ్ముడు వస్తున్నారా నాన్న అన్నప్పుడు అప్పటి నుంచి అది ఇప్పటి వరకు. మొన్న నేను చెకప్కి హాస్పిటల్కి వెళ్తే కూడా పెద్దమ్మ ఏది పాప బాబా తీసుకొస్తాను కదా ఇంకా తీసుకురాలేదు. మాకంటే కూడా అదంతా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నది అనమాట. చెల్లో తమ్ముడో తెలియకపోయినా కూడా నా రూమ్లోకి రావడమే
ఏరి ఇంకెక్కడున్నారు, నేను ఎప్పుడు ఆడుకోవాలి, నేనే ఆడిపించుకుంటా, నేనే తినిపిస్తా, నేను ఎవ్వరికి ఇయ్యను. మొన్న ఉత్త పుక్కానికి మా అత్తమ్మ ఒక మాట అన్నది, నీకు ఇయ్యను అని. ఎగబడి కొట్టింది. సో అంత అంత హ్యాపీగా అందరం కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాము. సో చూసిండ్రు కదా మా ఆయన రియాక్షన్, మా తమ్మ రియాక్షన్, ఆయన అగైన్ మా వీణ రియాక్షన్. అస్సలు పెద్ద మనిషి మా నక్షత్ర రియాక్షన్ తీసుకోవాలనుకున్నా కానీ అది బజ్జుకుంది. సో అందుకే దాని రియాక్షన్ తీసుకోలేకపోతున్నాము. మొత్తానికి ఇప్పటి వరకు మీరందరూ మమ్మల్ని ఎట్లా బ్లెస్ చేసినారో, ఇక ముందు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఎట్లున్నాయి, మా కుటుంబం మీద ఎట్లున్నాయో, రేపు రాబోతున్న మా ప్రేమకు ప్రతిరూపమైన మా పాపో మా బాబో వాడి మీద కూడా మీ లవ్ కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ ఎప్పుడు అట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు హ్యాపీగా డెలివరీ అయ్యేటట్టు మీరు అందరూ ఆశీర్వదించుండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఈ వీడియో అంతా కూడా మీరు అందరూ చూసినందుకు. అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో మాకు షేర్ చేయండి, అవే మాకు బ్లెస్సింగ్స్ కాబట్టి. అండ్ ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మా ఆయన ఛానల్ చంటబ్బాయి యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా. na 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 na